ఇప్పుడు 43వ నామం కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఓం ఐం హ్రీం శ్రీం కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమో. కూర్మ అంటే కూర్మము అంటే ఏమిటి? తాబేలు. సో తాబేలు వీపు వలె, తాబేలు వీపు ఎలా ఉంటుంది? వీపు వలె గుండ్రమైన మోకాళ్లతో అలంకరించినది అని సామాన్య అర్థం. ఇందులో సామాన్య అర్థం మీకు తెలుసు కదా. ఇందులో గుప్తనామాలు ఏంటంటేనన్న ప్రబధాన్విత అంటే ఏమిటి, జయిష్ణు అంటే ఏమిటి, ఇలా వస్తాయి నాన్న. ఇందులో కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రబధాన్విత అంటే మోకాళ్ళు ఎలా ఉంటాయి? కూర్మ తాబేలు వీపు వలె గుండ్రమైన మోకాళ్లతో అలంకరించినది అని సామాన్య అర్థం. అంటే ఇక్కడ గుప్తనామాలుగా తీసుకుంటే ప్రబధాన్విత, కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రబధాన్విత అంటే ఏంటో ముందు తెలుసుకున్న తర్వాత కూర్మ పృష్ఠ జయిష్ణు దాని గురించి తెలుసుకుందాం. ప్రబధాన్విత అంటే పదము అంటే స్థానము అని అర్థం. పదము అంటే స్థానము అని అర్థం. పదము అంటే పాదము అని కూడా అర్థం. పదము అంటే ప్రకృష్టమైన పదము. ప్రకృష్టమైన పదము ఈశ్వర పదము ఒక్కటే. దానితో ఆమె అన్విత అంటే కూడినది. అనగా రక్త బిందువునందు ఈశ్వర ప్రతిబింబమే కలిగినది కాబట్టి ఆమె ప్రబధ అన్విత అయినది. అంతేగాని పాదములతో కూడినదని కాదు. పాదాలు కూర్మంలా ఉన్నాయని కాదు ఇక్కడ అర్థం. అంటే ఏంటంటే పదము అంటే స్థానము, పదము అంటే పాదము అని కూడా అర్థము. పాదము అంటే ప్రకృష్టమైన పదము. ప్రకృష్టమైన పదము ఏంటంటే నాన్న, ప్రకృష్టమైన పదము అంటే అయ్యవారు ఈశ్వరం ఒకటి అంటే ప్రకృష్టమైన పదము అంటే ఈశ్వర పదము ఒక్కటే. ఈశ్వరుణ్ణి తనలో పెట్టుకున్నది పదము. ఇంక అంతకంటే ఇంకేం కావాలమ్మా? ఇప్పుడు మనం కూడా మంచి భావాన్నే పెట్టుకుని ఆ పనే చేస్తున్నాము అంటే అంతకంటే జీవితంలో ఏం కావాలమ్మా? ఇప్పుడు ఆడడానికి ఏముంది? భర్త సేవ అంటే, అవునా? అందుకే మహాపతివ్రతులందరూ కూడా ప్రబధాన్వితలు. వీళ్ళంతా వీళ్ళందరూ అమ్మవారి అంశాలు కాబట్టి భర్తనే నమ్ముకొని భర్తనే సేవలు చేసుకుంటూ వాళ్ళు రాజరాజ విషయ స్థితి దాకా వెళ్ళిన మహాపతి. ఉదాహరణకి లోపాముద్ర, ఇక మహాపతివ్రతలు ఉన్నారు కదా, సీతమ్మ వారు, వీళ్ళందరూ కూడా ప్రబధాన్విత. అంటే ఆయన వారి శ్రీవారి యొక్క పాదములే అన్విత అంటే ఏంటంటే కూడినది. పదం ఒక్కటే కూడినది. అదే తానే ఉన్నది. ఆ పదము తప్ప అంతకంటే నాకు పవిత్రం లేదు ఈ సృష్టిలో అని. అనగా రక్త బిందువునందు ఈశ్వర ప్రతిబింబమే కలిగినది కాబట్టి ఆమె ప్రబధ అన్విత అయినది. ఆయననే తన శరీరం అంతా నింపుకున్నది. మనం ప్రపంచంలో మాయంతా నింపుకొని ఉంటాం. మనం ప్రబధాన్వితము కావు. మాయలు 10 మందిని మనం మనలో కలుపుకొని ఉన్నాం. అమ్మవారు ఏంటంటే ఆమెకి ఆ శ్వేత బిందువు రక్త బిందువు తనలో కలుపుకొని ఉన్నది. ప్రబధాన్విత అంటే వారిద్దరూ ఒకటిగా ఉన్నారు. ఇంకో పదము లేదు ఆమెకి. ఈశ్వర, ఆంజనేయ స్వామికి రామా తప్ప ఇంకో పదం తెలియదు ఆయనకి. అర్థమైందా? అలా అర్థం చేసుకోవాలని. ప్రబధాన్విత అంటే అది. ప్రబధాన్విత అంటే ఆడవాళ్ళకే కాదు, ఇది మగవాళ్ళకు కూడా. ఉదాహరణకి ఆంజనేయ స్వామి, ఆయన ప్రబధాన్విత. రామా తప్ప ఆయనకు ఇంకో పదం తెలీదని కాదు, అదే నిండి ఉంది. అదే నిండు కుండ. రామాలోనే సర్వ సృష్టి ఉంది. ఇంకేం కావాలి ఆయనకి? ఇంకెందుకు ఇంకో ఆలోచన? అవునా? రాముల్లోనే సర్వ సృష్టి శ్రీ విద్య సర్వము తాను అంతా కూడా
ఈ సృష్టికి కావలసినవన్నీ కూడా ఆ 2 పదాల్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన ప్రబోధాన్విత అయ్యాడు ఆంజనేయ స్వామి. భక్తులు కూడా అలా ఉండాలి అని. ప్రబోధాన్విత అంటే ఏంటంటే జపం చేస్తున్నాము అంటే సంఖ్య కాదు గుర్తుంచుకునేది. ఏమ్మా జప సంఖ్యలు గుర్తుంచుకోవటం కాదు. 108 అయినాయి, 106 అయినాయి, 105 అయినాయి, ఇవి కావు గుర్తుంచుకోవాల్సిన. ప్రబోధాన్విత అంటే ఏంటంటే ఆ పదము తప్ప ఇంకొకటి తెలియనిది. ఈశ్వరి యొక్క రూపాన్ని తనలో పెట్టుకుని ఉన్నది ఆమె ప్రబోధాన్విత అని. అంతేగాని పాదములతో కూడినదని కాదు. ఏమ్మా రెండవది రయిష్ణు. ఇష్ణు అంటే ఏమిటి? ఈశ్వరుడు ప్రాణమైతే అమ్మవారు రయి. అర్థమైందా? ఈశ్వరుడు ఏమయ్యాడు? ప్రాణమయ్యాడు. ఈమెమైంది? రయి. రయిష్ణు. రయి అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకో, సూర్యుడు ఏమిటి? ఆత్మ. అది ఏమిటి? ప్రాణము. ఆయన ప్రాణం అయ్యాడు. కానీ ఆయనలోంచి పుట్టే అగ్ని ఏదైతే ఉందో, తాపము, వేడి, అగ్ని ఉంది కదా, అది రయి అంటారు. అగ్ని సోమాత్మకం జగత్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది శ్రీ విద్య. అంటే వేడి వెచ్చదనం. అంటే వేడి ఉందనుకో, ఎప్పుడు వేడి ఉంటుంది? ఇప్పుడు నిప్పు నీ పక్కన పెట్టాం అనుకో, వేడిగా ఉంది గురువు గారు చుట్టూ అంతా అన్ను అంటున్నావే, అది రయ్యి. నిప్పు కాదు, నిప్పులోంచి వచ్చిన రయ్యి. అదనమాట. ఓకే, సింపుల్. దీన్ని కాంప్లికేట్ చేయదు. చాలు, ఇక్కడికి చాలు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అగ్ని సోమాత్మకం జగత్ అంటే చంద్రుడు, అగ్ని, సూర్యుడితోనే ఈ సృష్టి ఉంది అని. ఆమె రయ్యి. ఆయన ప్రాణం అయితే ఈమె రయ్యి. ప్రాణం ఇప్పుడు మనలో గుండె ఉంది, గుండె ప్రాణము అన్నాము, దాన్ని కొట్టుకోవటం అమ్మవారు రయ్యి. అంతేగా, లబ్డబ్ అని కొట్టుకుంటుంది కదా మీ గుండెలు, అది రయ్యి. అర్థమైందా? ప్రాణము రయ్యి అంటే అది. ఒకరు భోక్త అయితే రెండో వారు భోజనము. చాలా, ఒకరు భోక్త, ఒకరు భోజనము అయ్యారు. భోక్త, భోజనము. అట్లా ఏ రీతిగా సమస్త సృష్టికి వారు పృథా స్వరూపంలో ఒకరు అన్న స్వరూపముతో మరొకరు ఉండి అన్నపూర్ణులు అయినారు. ఏమ్మా పృథా అంటే ఏంటంటే నాన్న, ఈ రీతిగా సమస్త సృష్టికి కూడా వారు పృథా స్వరూపము అంటే ఇద్దరు ఒకటే. అంటే భోజనము, భోక్త ఇద్దరు ఒకటే కదమ్మా. నువ్వేమంటావు? నేను తింటున్నాను స్వామి భోజనం అంటావు. నువ్వు తినేదేంటి? లోపల సంతోషపడేవాడు నేను తిన్నాను, సంతోషంగా ఉంది, ఆ సంతోషమే వారు. చక్కెరలో మాధుర్యం వాళ్ళు అని. ఈ సృష్టిలో మాధుర్యము. ఒకడికి కడుపు నిండింది అంటే ఈశ్వరుడికి నిండిందని. ఆ ఆనందం ఆయనది, నీది కాదు అని. వృధా అంటే అది. వారే భోజనము, వారే భోక్త. అర్థమైందా? అన్న స్వరూపముతో మరొకరు ఉండి అన్నపూర్ణులైనారు. అన్నపూర్ణ స్వరూపంతో ఒకరు ఉండి వాళ్ళు ఏమైనారు? అన్నపూర్ణులైనారు. అదే రయిష్ణుత అంటే ఇక్కడ అర్థం. అంటే ప్రాణము రయి అన్న భావనతో ఎప్పుడు రయిగా అవటాన్ని ఇష్టపడుతుంది. అంటే ఏంటంటే సంకల్పాన్ని కారణము చేయటం అన్నమాట. భోజనం దేనికోసం ఉంది? తినటానికి ఉంది స్వామి అని మీరు అంటారు కదా. అట్లా వాళ్ళిద్దరూ అలా కలిసి రయిష్ణు కలిసి సృష్టిని చేశారు. సృష్టి కూడా అలానే ఉంటుంది, అనుభవించడానికి ఉంటుంది అని. అన్నపూర్ణ స్థితిలో ఉంటుంది. ఔషధులు ఇవన్నీ మనం అందరం పంటలు పండించుకుంటున్నాం కదా, ఇవంతా కూడా రయ్యి, భోక్త, భోజనము వల్లగా వాళ్ళు ఉంటారు. మనం అందరం అనేకులము, అందులో నుంచి వచ్చిన వాళ్ళం. అర్థమైందా? ఆ మాటకు వస్తే మనం కూడా అందులోనే మనం రహించిపోతాం. అంటే మనల్ని కూడా అమ్మవారు తనలో కలిపేసుకుంటుంది. మహాప్రళయంలో ఎవరు ఉండరు. సో భోక్త వాళ్ళే అయ్యారు, భోజనము వాళ్ళే అయ్యారు. సర్వ సృష్టి వాళ్ళకి భోక్త, భోజనము. చాలా. ఇక నువ్వు నేను నిన్న తినటం తినకపోవటం అనేది పక్కన పెట్టాను. అంటే నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇది చక్కరగా ఉన్నారు.
చక్కెరలో మాధుర్యంగా ఉన్నారు. రయిష్ణు చక్కెర నోట్లో వేసుకున్నాం అనుకో తీయగా వస్తుంది. అదే రయిష్ణు. అట్లా అన్నమాట. అర్థం చేసుకోవాలి వీరి యొక్క కలయిక. సమ్మేళనము అంటారు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. కాబట్టి రయిష్ణుత భావన చెప్పాము అక్కడ. ఇది రయము కాదు, ఇది రయము కాదు, రయిష్ణత. రయిష్ణత అంటే ఏంటంటే రయము కాదు, ఇది రయిష్ణత. ఎప్పుడుగా రయిగా మారటానికి ఇష్టపడుతుంది అమ్మవారు. అంటే ఏంటంటే సృష్టి చేయటం. ఏమో సృష్టి దేనికోసం ఉంది? రయి కావటం. అంటే కాలము, దేశము, చైతన్యము, హిరణ్యవర్ణం, హరిణీం, సువర్ణ రజతస్రజాం, ఇదంతా కూడా భోక్త భోజనముగా ఉండటం ఇష్టపడుతుంది అని. సంకల్పమే కార్యముగా ఆమె ఉండటం ఇష్టపడుతుంది. సంకల్పం సంకల్పంగా పెట్టుకోవటం కాదు, దాన్ని సాకారం చేసింది అని. అది భోజనము భోక్తగా వాళ్ళు వచ్చారని. రయిష్ణుగా వచ్చారు వాళ్ళు. అంటే రయిష్ణుగా వాళ్ళు రహిస్తే మనందరం అన్నము నుంచి పురుష. భగవద్గీతలో చెప్పాడు కదా, మనం ఎక్కడ పుట్టాము? అన్నము ద్వారా మనం పుట్టాము. అదే శుక్రము. శుక్రము నుంచి మనం అండము పిండమే ఇలా సృష్టి జరిగింది. రయిష్ణు అదనమాట. భోజనము భోక్త అన్నట్టు. ఆ సంకల్పమే కార్యమైంది, కార్యమే చివరికి ఏమైంది? సృష్టిగా పరిణమించింది అని. ఏమా ఇది ప్రభదాన్విత రయిష్ణు అంటే దీని అర్థాలు ఇది నాన్న. ఇప్పుడు అని సామాన్య అర్థము అంటే పరాకాశం పైన ఉన్న దానిని, పరాకాశమును రెండింటిని కూప సంజ్ఞతో కొలుస్తారు. అంటే అంతులేనంత దూరము, అక్కడ ఏమీ కనపడదు, అది కూపము అంటే. ఏమా ఇక్కడ పరాకాశము పైన ఉన్నదానిని, పరాకాశము పైన ఉన్నదాన్ని ఏమన్నాము? పరాకాశమును రెండింటిని కూప సంజ్ఞతో. పరాకాశము అలానే పరాకాశమును రెండింటిని కూప సంజ్ఞతో పిలుస్తారు. అంటే అంతులేనంత దూరము, అక్కడ ఏమీ కనపడదు, అది కూపము అంటే. అంటే ఏంటంటే నాన్న సింపుల్ గా చెప్పాలి అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏం చెప్తానన్నా, జాగ్రత్తగా వినండి. రయిష్ణు అంటే ఏంటంటే మామూలుగా సింపుల్ గా మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ శ్రీ విద్య చాలా డీప్ గా ఉందమ్మా. ఇది యోగము ధ్యానము ఒక స్థితికి ఎదిగిన వాళ్ళకి అది అర్థం అవుతుంది. సో నేను కొద్దిగా అంటే పరాశూన్యమే కదా గురుజీ, పరాశూన్యం. అది మనం ఏం చెప్పలేం కదా. చెప్పలేము ఇంత దూరం అంత దూరం, అది అంత దూరాలు. సో ఇక్కడ ఏంటంటే కూపము అంటే ఏంటంటే నాన్న అక్కడ వాళ్ళు చలనం వచ్చినప్పుడు ఏముందమ్మా, అక్కడ ఈ శ్రీచక్రం అనేది ఒక కుంపటి వెలిగింది అని. ఇప్పుడు కుంపటి మనం వెలిగిస్తాం కదా, అట్లా ఏంటంటే పరాశూన్యంలో చలనం వచ్చినప్పుడు అది ఏమైంది? భోక్త భోజనము అన్నట్టుగా, కార్యకారణాలు అన్నట్టుగా అది ఎక్కడ ఉంది అంటే చెప్పలేనంత ఆకాశంలో ఉందయ్యా బాబు అని కూప సంజ్ఞతో పిలుస్తారు. ఇప్పుడు ఆకాశం ఎలా ఉంటుంది చూడండి, మన భూత ఆకాశం బోర్లించిన మూకుడుతో ఉందండి. ఒక మూకుడు బోర్లిస్తే ఎలా ఉంటుంది, మన ఆకాశం కూడా అలానే ఉంటుందా లేదా? అలా చెప్తున్నారు వాళ్ళు. అక్కడ ఒక కుంపటి వెలిగింది, ఒక కుంపటి వెలిగించింది అమ్మవారు అనుకోండి, అదే బిందువే సృష్టి అయిందని. భోక్త భోజనము రయ్యి అయింది అంటే అన్నం తయారైంది అని, సృష్టి తయారైందని సింపుల్ గా చెప్పాలి. ఏమ్మా ఇంకెవరికైనా ఏమైనా కొత్త? కూర్మ పృష్ఠ అన్నదానికి సంకోచ వ్యాకోచాలు ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తాయి కాళ్ళు, లేనప్పుడు లోపలికి ముడుచుకుంటుంది. అదే సృష్టి సంహారం. సృష్టి క్రమము సంహార క్రమం అది. అందుకే కూర్మ పృష్ఠతోటి పూజారు. మూసేసింది అనుకో కాళ్ళు, మూసేసిందంటే ప్రపంచం సంహారానికి వెళ్ళిపోయినట్టు. బయటకు వచ్చింది అని అంటే సృష్టికి వచ్చినట్టు. అందుకే కూర్మ పృష్ఠతోటి పూల్చారు అని అనుకోవాలి. కుంపటి అన్నట్టుగా రెండింటిని కూప అని సంజ్ఞతో పిలుస్తారు అన్నమాట. అంటే కూపము అంటే ఏంటంటే ఒక రకంగా
అగ్ని రగిస్తున్నంత వరకు సృష్టి ఉంటుంది. రగించడం మానేసిందంటే సృష్టి ఎక్కడుందమ్మా? కుంపటి అయిపోయిన తర్వాత ఇంకేముంది? నీళ్లు పోసేసి పడుకుంటాం మనం అలా. ఏమ్మా? చెప్పావమ్మా, కరెక్టే. నేను అదే చాలా సింపుల్‌గా చెప్పాను. పాపం మిగతా వాళ్ళకి ఎవరికీ అర్థం కాదు కదా! ఇలా చెప్తే వాళ్ళేంటంటే, ఇవాళ కాకపోయినా కొంతకాలం తర్వాత దీని అర్థ తాత్పర్యం జయ గురుదేవ్. దీని అర్థ తాత్పర్యం అనుభవంలో తెలుసుకుంటారు. ఎందుకంటే అమ్మవారిని ఇది కొద్దిగా ఏంటంటేనన్నా, మీ ఊహకి అందేట్టుగా ఇచ్చేసాను నేను. దాన్ని మీరు పెంచుకోండి అది. ఏమ్మా?